హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పొయ్యి కాడ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పటికి అందరూ తిన్నారు. అందరూ తిన్న తర్వాత మళ్ళీ అన్నీ ఇంకా బోకులు అంట పని అయితే ఫుల్ డే ఉంటుంది. చేసుకోవాలి కదా, ఒక్కదానే కదా, ఈ పని అంటే ఆ పని అంటే అన్నీ బిందెలు కడిగి నీళ్ళు పట్టుకోవాలి. పొద్దున్నే బట్టలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, బట్టలు కూడా అన్నీ ఉతికేసినాను. అన్నం అందరూ తినేసినారు, నేనైతే నేను 12 గంటలప్పుడు మటన్ పులుసు పెట్టుకొని దోశ తిన్నాను. నాకు ఇంకా ఆకలి కదా ఫ్రెండ్స్. వడలు అయితే చక్కగా వచ్చేసినాయి కదా, చాలా బాగుంటాయి. మా చెల్లెలకి అయితే నేను వడలు తెచ్చి చాలా ఇష్టం, బాగా తింటుంది ఆ పిల్ల ఇష్టంగా. చూడండి వడలు అయితే వచ్చేసినాయి, బాగా వచ్చినాయి. మటన్ చికెన్ రెండు ఎందుకు తెచ్చుకున్నామంటే ఇంక మళ్ళీ ఒక్క నెల లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో. కార్తీక మాసంలో ఎవరు తింటారు మా ఇంట్లో, అందుకని చెప్పి మటన్ కూడా తెచ్చినాడు. మటను చికెన్ పులుసు పెట్టినాను, మటన్ పులుసు పెట్టినాను. అది కొంచెం ఇది కొంచెం తీసి పెట్టున్నాను. రాత్రి కడిగితే ఫ్రై చేపిస్తాను, లేకుంటే మంగళవారం మధ్యాహ్నం నుంచి కార్తీకం వస్తుందంట. మధ్యాహ్నం అయితే ఫ్రై చేసి తినేస్తారు, అవన్నీ కడిగేస్తా. అది ఫ్రెండ్స్ అన్నీ ఏడాన్ని సర్ది పెట్టినాను. ఎందుకంటే చిన్న చిన్న దబ్బర్లో కూరలు వేసి పెట్టినాను. ఎందుకంటే మళ్ళీ రాత్రికి వేడి చేయాలా, తీలు గిన్నెలు వేస్తే మళ్ళీ దబ్బరాలు వేయాలా, ఎందుకని చెప్పేసి చూడండి. చికెను మటను రైస్ అయితే ఒక్క సాలడే పెట్టిన, అందరూ తిన్నారు, ఇంకా మిగిలి ఉంది. రసం, చికెను మటను ఈ వడలు అన్నీ ఉన్నప్పుడు రసం లేకుంటే అస్సలు ఏమంటారు ఫ్రెండ్స్. రసం అయితే కొన్నే పెట్టినా, ఇప్పుడు తినేసినారు రైట్కి. మళ్ళీ ఉంటే అస్సలు తినడం లే ఫ్రెండ్స్. అన్నీ నీట్గా పక్క సర్దేసుకున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బోకులు అన్నీ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ బోకులు కడగాలి. గుడ్డలు ఉతికినాను, మీదట ఏం తినలేను. దోశ తిన్నాను కదా, దోశ తినేసి నేను అవును వడలు చేసేదానికి పొయ్యి కాడ కూర్చున్నాను. కాళ్ళు నొప్పులు కానీ నిలుచుకోలేక పొయ్యి మంటేసుకొని కూర్చొని పేటేసుకొని చేసుకున్నా. ఏడ కూడా ఉన్నాయి బోకులు, అన్నీ బోకులు కడగాల. రేపు పండగ కదా అని చెప్పి గుడ్డలు యూనిఫామ్లు అన్నీ నిన్న ఒక్కరోజే ఫ్రెండ్స్ గుడ్డలు ఉతకండి. ఒక్కరోజు ఉతకంటే ఎన్ని ఉన్నాయో చూడండి గుడ్డలు. అన్ని గుడ్డలు ఉతికినాను, ఇంకా కొన్ని ఆడున్నాయి. నేడు బట్టలు ఉన్నాయి, ఆరేసేటి ఉన్నాయి. మిషన్ కప్ పెట్టుకోవాలా. నాకైతే అస్సలు పని అవ్వాల ఫ్రెండ్స్. బాబు బెడ్షీట్ వేసినాను ఆరేస్తామని చెప్పేసి. బెడ్షీట్ అయితే ఉతికి దేవేసిన, వర్షం అయితే వస్తుంది. ఇది ఆరుతుందో తెలియదు. ఇంకా బట్టలు ఆరేటి ఉన్నాయి. ఒక్కరోజు గుడ్డలు ఉతకపోతే ఇన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మా ఇంట్లో పిల్లలు కదా, చిన్న పిల్లలు ఎక్కువగా ఇప్పేస్తారు. ఇప్పుడు ఆ బట్టలు ఆరేసి బోకులన్నీ కడిగేసి బండ అయితే బాగా క్లీన్ చేసేసుకుంటే ఇంకా రేపు పొద్దున్నే అలుక్కుంటే పోతుంది. ఇంకా చికెన్ మటన్ అన్నీ పెట్టుకొని ఇంట్లో అలుక్కునేది రేపు పొద్దున్నే పెట్టుకొని రేపు దీపలక్ష్మి బాగా పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సోమవారం వచ్చింది, నాకు ఇది కూడా మంచిది అయిపోతుంది. ఎందుకంటే రేపు బాగా పిల్లలకు రెడీ చేసుకొని స్నానం చేసి బాగా చక్కగా పిల్లలు రెడీ చేసుకోవచ్చు. ఈరోజు అదే వంటలు ఏ చేసినాయి కదా, రేపు ఏదో పప్పు అన్నం చేసుకుని తినొచ్చు కదా. ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఈరోజు పని ఎక్కువైనా ఆ పని రేపైనా అవుతుంది కదా అని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది ఈ పూట మన చిన్న నచ్చితే